గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో పిన్ని, ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాంరా. ఇంతకీ నీ ఉద్యోగం ఎలా ఉంది? ఇక్కడంతా బానే ఉంది పిన్ని. ఏం లేదురా జై, మీ బాబాయ్ నీకు సంబంధాలు చూస్తానంటున్నాడు. ఎన్నాళ్ళని మాత్రం నువ్వు ఇలా ఒంటరిగా ఉంటావు? ఆ పెళ్ళేదో చేసుకుంటే నువ్వు నీ భార్య హ్యాపీగా ఉండొచ్చు కదా. నాకు అప్పుడే పెళ్ళండి పిన్ని. నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? మీ అమ్మా నాన్న బ్రతుకుంటే ఇలాగే అనేవాడువా? సర్లే పిన్ని, నేను చెప్తాను నీకు. అవును జై, నాకు డౌటు, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? లేదు పిన్ని, అలాంటిదేం లేదు. ప్రేమించినా పర్వాలేదురా, నువ్వు పెళ్లి చేసుకుంటే అంతే చాలు. సర్లే పిన్ని, నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. బాబాయ్ని అడిగినట్టు చెప్పండి. సరేరా జై, ఉంటానే, జాగ్రత్త. మారిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండేటట్టు లేదు. ఎలా చెప్పాలి తనకి? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కట్ చేస్తున్నాడేంటి? రే మహేష్, చెప్పరా. రే నాకు కొత్త సిమ్ తెచ్చిపెట్టరా. ఇప్పుడెందుకురా కొత్త సిమ్? ఈ సిమ్ వల్ల నాకు టార్చర్ ఎక్కువైపోయిందిరా. ఈ సిమ్ మారిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేనురా. నువ్వు అడగగానే వాడిని చేతిలో తెచ్చి పెట్టరా సిమ్ము. ఐడి ప్రూఫ్ ఉంటే ఇవ్వు. అరే మామ, నీ పేరు జై గణేషా? అవునరా, నా ఫుల్ నేమ్ జై గణేష్. సరే సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను తీసుకొచ్చి ఇస్తాలే సిమ్ము. సరేరా, థ్యాంక్స్. చెప్పండి సార్. జై, నీకు ఆఫీస్ దూరం అవుతున్నట్టుంది. మన గెస్ట్ హౌస్ ఖాళీగానుంది, వాడుకో. థ్యాంక్ యూ సార్. మీరెప్పుడు ఇంత సంతోషంగా జాలీగా ఎలా ఉండగలుగుతున్నారు? మనకి ఎలాంటి బాధ వచ్చినా సంతోషం వచ్చినా నలుగురితో పంచుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అవునా? అదిగో మీరు మళ్ళీ నవ్వుతున్నారు. మీరు ఇలా నవ్వుతూ ఉంటే మీరు చాలా బాగుంటారు తెలుసా. మనసులో బాధ పెట్టుకుని బయటికి నవ్వడం చేత కాదు. ఎందుకు? మిమ్మల్ని చూసినా మీతో మాట్లాడినా నాకు బాగా అనిపిస్తుంది. మీరు కొన్నాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? కొంతకాలం కాదు, ఎంతకాలమైనా మీతోనే ఉంటాను. సారీ, చేస్తాను. ఎందుకలా అంటున్నారు? మనసుకు తగిలిన గాయం మానాలంటే కొంత ఓదార్పు కావాలి కదా. వెళ్దామా? ఓకే, పదండి. రే మావా, ఇదిగోరా సిమ్ము. రే మావా, చాలా థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి కొత్త లైఫ్ లీడ్ చేయబోతున్నాను రా. నువ్వేదో ఒకటి చేసుకోరా బాబు, నాకు నిద్ర వస్తుంది, పోయి పడుకుంటాను. బాయ్. రే రండ్రా. రే మహేష్, ఆలీ, రండ్రా లోపలికి. మహేష్, ఆలీ, డోర్లు ఏంటి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి?
హలో ఎవరు? వాడి నెంబర్ నాదే, మర్యాదగా తీసేయ్. ఫుల్గా మందు కొట్టి మాట్లాడుతున్నావా? నీ నంబర్ ఏంటి? నేను ఆత్మని మాట్లాడుతున్నా. ఆత్మ మాట్లాడడం ఏంటి? ప్రాంక్ కాల్ చేస్తున్నావు బ్రో. పెట్టే ఫోను. ఛే. మరి ఈ నంబర్ ఎవరిదై ఉంటుంది? కొత్త నెంబర్కి ఏంటి ఇన్ని కాల్స్ వస్తున్నాయి? ఎవరో చూద్దాం. హలో హలో గణేష్, ఏమైపోయావు? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఏమైపోయావు? నేను అర్జెంట్గా కలవాలి గణేష్. రేపు కలుద్దాం. రేపు ఉదయం నూకాలమ్మ టెంపుల్ దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు తప్పకుండా రావాలి. రాత్రి ఆడెవడో ఫోన్ చేసి ఆత్మ అన్నాడు. ఇప్పుడు ఈవిడెవరో కాల్ చేసి గుడి దగ్గర కలుద్దాం ఉంటుంది. ఒకసారి ఈ నంబర్ గురించి ఎంక్వైరీ చేద్దాం. సిమ్ ఎంక్వైరీ ఎక్కడండి? అక్కడండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ సార్. చెప్పండి. సార్ నేను కొత్తగా ఓ సిమ్ తీసుకున్నాను. ఆ నంబర్కి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. ఆ నంబర్ ఇంతకుముందు ఎవరు యూజ్ చేస్తారో తెలుసుకోవచ్చా? ఓకే. 900015324578. ఓకే, 1 minute. ఓకే సార్. ఈ నంబర్ ఇంతకు ముందు గణేష్ అనే వ్యక్తి యూజ్ చేశాడండి. థ్యాంక్ యూ సార్. హలో, హలో. ఎక్కడున్నారు? ఇక్కడ టెంపుల్ బయట ఉన్నానండి. ఎక్కడ? పార్కింగ్ దగ్గర. అనన్య ఏంటి ఇక్కడ ఉంది? జే, నువ్వా? ఇన్నాళ్ళు నాతో ఫోన్లో మాట్లాడింది నువ్వా? నిన్న ఫోన్ చేసింది అనన్య. అనన్య 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 ప్లీజ్. నేను నీ ప్రొఫైల్ చూశాను. జే గణేష్ అని ఉంది. నువ్వే గణేష్ అని తెలుసుకోలేదు. ఇన్నాళ్ళు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? ఎంత బాధపడ్డాను. ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? అనన్య నేను చెప్పేది విను. ఇంకేం చెప్పకు. అనన్య సమయం చూసుకుని అన్నీ నేను నీకు వివరంగా చెప్తాను కదా. అసలు ఈ గణేష్ ఎవడు? అనన్యకి గణేష్కి సంబంధం ఏంటి? గణేష్ నేను కాదు అని అనన్యకి ఎలా చెప్పాలప్పా? అన్నయ్య నంబర్ యాక్టివేట్ అయిందే. హలో, నా పేరు భార్గవి అండి. మీరు యూజ్ చేస్తున్న ఫోన్ మా అన్నయ్యదే. ఆ ఫోన్ కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఆ ఫోన్లో మా అన్నయ్య స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా అండి? నేను ప్రస్తుతం నేను ఊర్లో లేను. రేపు ఉదయం జేఆర్జీ నూకాలమ్మ టెంపుల్ దగ్గర కలుద్దాం. సరే, థ్యాంక్స్ అండి. అసలు ఈ గణేష్ అనేవాడు ఎవడు? నాకు ఈ టార్చర్ అంటరా బాబు. ఈ అమ్మాయిని కలిస్తే ఏమని తెలియచ్చు.
హలో అనన్య చెప్పు. జే ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది కానీ నేను నూకాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాను, నువ్వు త్వరగా వచ్చేసే. వస్తాను. సరే బాయ్. నువ్వు కూడా గుడి దగ్గరికి రమ్మనాలా? ఏం చేస్తాం, వెళ్దాం. హాయ్. ఇంత లేట్ ఏంటి జే? ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది అనన్య. ఈ దూరం ఇంకా భరించలేను జే. వచ్చేసా కదా, పూజకి లేట్ అవుతుంది, త్వరగా రా జే. పంతులు గారు బైక్ పార్క్ waiting. చేసేస్తా. భార్గవి రాకముందే అనన్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. పద. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాతు హిరణ్యగర్భాది సురాసురాణం కిరీటమాణిక్య విరాజమండితం. తీసుకో. ఇంకేంటి అనన్య? అప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామన్నా. ఇంకెప్పుడైనా వెళ్దాం, సరేనా? అలాగే, నువ్వు మర్చిపోకు మరి. టైం అవుతుంది, వెళ్దాం. అప్పుడేనా? ఆఫీస్కి వెళ్ళాలి కదా, వెళ్దాం. వెళ్దాం. పద. రా. సరే, బైక్ తీసుకొస్తాను. ఒకసారి కాల్ ట్రై చేసి చూద్దాం. హలో, హలో, ఎక్కడున్నారు? మీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను గుడి దగ్గర ఉన్నాను. నేను కూడా గుడి దగ్గరే ఉన్నాను. ఎక్కడా? ఇక్కడే గుడి ముందు ఎంట్రన్స్లో ఉన్నాను. మీరేనా? హాయ్. హలో అండి. హాయ్. అసలు ఏం జరిగింది? మీరు యూజ్ చేస్తున్న ఫోన్ మా అన్నయ్యదేనండి. మీ అన్నయ్య ఎక్కడా? మా అన్నయ్య యాక్సిడెంట్లో చనిపోయాడు. సారీ అండి. ఫీల్ అవ్వకండి. మా అన్నయ్య మాతో చాలా హ్యాపీగా ఉండేవాడు. అలాగుండడం దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. తను చివరిగా ఎప్పుడు మాట్లాడాడు? యాక్సిడెంట్కి ముందు రోజు మాట్లాడాడు. సారీ, దీని గురించి మళ్ళీ ఇంకెప్పుడైనా మాట్లాడదాం. మీ అన్నయ్య ఫోన్ నాకు దొరకలేదమ్మా. నేను కొత్త సిమ్ తీసుకుంటే మీ అన్నయ్య సిమ్ నాకు వచ్చింది. అవునా? సారీ అండి. రా. హాయ్ రా. ఏంట్రా చాలా బిజీ అయిపోయినట్టున్నావు? 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, నువ్వు అసలు ఫోనే తీయట్లేదు. సిమ్ మార్చాక బిజీ అయినట్టున్నావు. ఏం లేదురా, నువ్వు ఆ కొత్త సిమ్ తెచ్చిచ్చావు కదా, అది ఇంతకుముందు ఎవరో గణేష్ అనే అతను యూస్ చేశాడంట. దానికి తెగ రాంగ్ కాల్స్ వస్తున్నాయి అనుకో. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? హలో. హలో, నేను సిఐని మాట్లాడుతున్నా. జై మీరేనా? అవును సార్. గణేష్ హత్య కేసులో ఒకసారి మిమ్మల్ని కలవాలి. అలాగే సార్. ఎప్పుడు కలుద్దాం? సాయంత్రం కలుద్దాం సార్. కాల్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే సార్.
నమస్తే సార్. హాయ్ సార్. హాయ్. ప్లీజ్ కూర్చోండి సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, గణేష్ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలి? కంప్లైంట్ ఇచ్చిన భార్గవి గణేష్ది యాక్సిడెంట్ కాదని హత్య అని తను అనుమానపడుతోంది. కానీ మేము అక్కడ చేసిన ఇన్వెస్టిగేషన్లో మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. భార్గవి కూడా నాతో యాక్సిడెంట్ కాదు, దీని వెనక ఏదో చాలా పెద్ద కుట్రే ఉందని చెప్పింది సార్. మనం ఏం చేయాలనుకున్నా మనకి ఆధారాలు కావాలి. రెండోది అతని సెల్, అది మాకు దొరకలేదు. నెంబర్ ట్రేస్ చేస్తే ఆ నెంబర్ మీరు వాడుతున్నట్టు తెలిసింది. అవును సార్. ఎంక్వైరీ చేస్తే కొత్తగా మీకు యాక్టివేషన్ చేసినట్టు తెలిసింది. కేసుని ఎలా ఛేదించాలో ఏం అర్థం కావట్లేదు. మీరు మాకు హెల్ప్ అవుతారని మిమ్మల్ని మీట్ అయ్యాను. గణేష్ కేసు విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేస్తాను సార్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ సార్. అప్పుడప్పుడు మీరు స్టేషన్కి అలాగే రావాల్సి సార్. ఉంటుంది. డెఫినెట్గా. ఓకే, బాయ్. బాయ్ సార్. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. నానా ఏంటన్నా ఎలా ఉన్నారు? నువ్వు వచ్చావుగా తల్లి, ఇదిగో ఇలా ఉన్నాను. అదేంటి నాన్న, కూతురు మీద ఇంత ప్రేమ కూడా లేదు నీకు? అదెంతా మీ అమ్మ ఉన్న రోజుల్లోనే పోయిందమ్మా. ఇన్నాళ్ళకొచ్చి ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు. నాకు మాత్రం చూడాలని ఉండదా నాన్న? వద్దమ్మా, నువ్వు లేకపోయినా బాగానే ఉన్నా. ఇంతకీ వచ్చిన విషయం చెప్పు. ఏముంది నాన్న, అనన్యని నా కొడుక్కి చేసుకుందామని అడగడానికి వచ్చాను. నీ కొడుక్క? వాణ్ణి గురించి తెలిసే నువ్వు అనన్యని అడుగుతున్నావమ్మా? వాడు ఇప్పుడు చాలా మారిపోయాడు నాన్న, బాధ్యతలన్నీ వాడే చూసుకుంటున్నాడు. ఆహా, అడవిలో జంతువులు మారవమ్మా, వాటి స్వభావమే అంత. ఇంతకీ నీకు ఇష్టం ఉందా లేదా అది చెప్పు. నాదే ఉందమ్మా, మీ అన్న కూతురు, వాడి ఇష్టం. నువ్వు సరే అంటే నేను అడుగుతాను. ఏమండి, వెళ్ళి మన అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడండి. ఏం మాట్లాడనే? మీ అయ్య నన్ను చూస్తేనే అంత ఎత్తులు లేస్తాడు. ఛే, ఎప్పుడు ఇంత నోరు వేసుకుని నా మీద అరవటమే కానీ ఎప్పుడైనా మీరు ఆయన్ని మామగారులా చూసారా? అందుకే ఆయన మిమ్మల్ని చూస్తే ఎంత ఎత్తున లేస్తున్నాడు. రే అనిల్, నీ పద్ధతి మార్చుకోరా. అసలే మీ తాత ఏమన్నా లెక్క కూడా చేయడం లేదు. అప్పట్లో మా అన్నయ్య ఇచ్చిన మాట చేసిన వాగ్దానం వల్ల ఆయన నేనే అడగడానికి వచ్చాం. నువ్వు కాస్త మర్యాదగా నడుచుకోరా. అమ్మా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని సాకులు చెప్పినా అనన్య మాత్రం నాది. అది తరువాత. ముందు అమ్మాయితో మంచిగా ఉండు, ప్రేమగా దగ్గరవ్వు. మిగతాది నేను చూసుకుంటాను. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏమండి, మా అన్నయ్య వస్తున్నాడు. ఏం బావగారు, బాగున్నారా? బాగున్నాను బావగారు. ఏమ్మా, ఎంతసేపు అయింది వచ్చి? ఎంతసేపు అయిందన్నయ్య వచ్చి? ఎరా అల్లుడు, ఎలా ఉన్నావు? బాగున్నాను మామయ్య. రండి కూర్చోండి. సమయానికి మీ వదిన కూడా ఇంట్లో లేదమ్మా. ఇంకేంటి బావగారు విశేషాలు? ఏం లేదు బావగారు, మీ అమ్మాయిని ఏం లేదన్నయ్య, చాలా రోజులైంది కదా, నిన్ను నాన్ని చూసి వెళ్దామని వచ్చాం అంతే. అలాగే అమ్మా. వెళ్తున్నాం బావగారు. అదేంటి బావగారు అప్పుడే వెళ్తున్నారు? లేదన్నయ్య, వచ్చి చాలా సేపు అయింది, నీకోసం ఎదురు చూస్తున్నాం. అవునమ్మా. వెళ్ళొస్తాం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. ఆ. అవును, మనం వచ్చింది పెళ్లి సంబంధం మాట్లాడటానికి కదా, మరి నన్నెందుకు ఆప్ చేసావు? పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. మా నాన్న మాట్లాడిన మాటలకి నా తల తిరిగిపోయింది. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం, పదండి. హలో. హలో, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మీతో మాట్లాడే పనుంది. సరేమ్మా, ఇప్పుడే బయలుదేరుతా, కలుద్దాం. సరే. హాయ్ భార్గవి, ఏంటి విషయం, కలవాలన్నావు? అన్నయ్య చనిపోయిన విషయంలో నాకు అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ రోజే వెళ్ళి ఆ కార్ని చూశాను. అందులో నాకు ఈ రుద్రాక్ష దొరికింది. దీన్ని బట్టి చూస్తే ఎవరో కావాలనే చంపేశారన్న కనిపిస్తుంది. ఆ విషయం నీకు చెప్దామనే ఫోన్ చేశాను. భార్గవి, ఈ కేసు విషయంలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి.
నువ్వు పోలీస్ కంప్లైంట్ చేసావు కదా, వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. అన్నయ్య లేడని బాధపడకు, నేను కూడా నీకు అన్నయ్యని. నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు, సరేనా? సరే అన్నయ్య. తిప్పరాటు ఎప్పుడు దేన్నో దాన్ని వెంటేసుకుని తిరుగుతూనే ఉంటావా? అమ్మాయిలు పడేయడం అంత ఈజీ అంటారా నీకు? బండెక్కి ప్రతి అమ్మాయి లవర్ అయిపోదు, అక్క అవ్వచ్చు, చెల్లెలు అవ్వచ్చు. బాగా ఆలోచించి మాట్లాడు. నువ్వు దేంతో తిరిగితే నాకెందుకు గాని ఇంకోసారి నా మరదలతో తిరిగితే మాత్రం చంపేస్తాను. అన్నా, ఆ రోజు వదినమ్మని టచ్ చేస్తే వీడికి ఎక్కడో కాలింది కదా. ఈరోజు మనం దీన్ని టచ్ చేస్తే ఏం పీకుతాడో చూద్దామన్నా. రేయ్, దాన్ని లాక్కురారా. రేయ్, వాడు మన తోట వైపు పరిగెత్తుకుంటురా. రారా. ఒక నిమిషం సిస్టర్, చెప్పండి. అంకుల్ని జాయిన్ చేసింది ఎవరు? ఆ పింక్ డ్రెస్ అమ్మాయి. అవునా? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. హే, హలో. అబ్బా, జస్ట్ మిస్. ఆదిత్య ఎక్కడా? హాస్పిటల్లో రా. అక్కడే ఉండి వస్తున్నా. సరేరా. హలో అండి, చెప్పండి. నిన్న మా నాన్నగారిని తీసుకొచ్చి ఒక ఆవిడ జాయిన్ చేశారు కదా, ఆవిడ అడ్రస్ కొంచెం ఇస్తారా? అడ్రస్ ఏం లేదండి, ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది. ఒక్క నిమిషం. హలో, అనన్య గారా మాట్లాడేది? అవునండి, మీరు? నా పేరు గణేష్ అండి. అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగోకపోతే మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు చూడండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు టైంకి తీసుకురాబట్టి ఆయన్ని కాపాడగలిగాం.
ఈ రోజుల్లో మీలాంటి మంచి వాళ్ళని దాందే ఉందండి, నా వంతు సహాయం నేను చేశాను. ఇంతకీ ఆయనకి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. ఆ రోజే మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, అప్పటికే మీరు వెళ్ళిపోయారండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను తర్వాత మాట్లాడొచ్చా? అవునా? ఓకే ఓకే. ఓకే. భార్గవి, మీ అన్నయ్య ప్రవర్తనలో మార్పును గమనించావా? ఏమో నాన్న గమనించలేదు. నాకెందుకో కొంచెం తేడా కనిపిస్తోందమ్మా. ఎప్పుడు చూడు ఆ కళ్ళు నా కొడుకు మీదే. ఆ అమ్మాయి ఫోటో చూపించావా? మొన్నే చూపించానండి. అది సంగతి. ఏం ఫోటో నాన్నా? ఆ, ఆ అమ్మాయి అడుగుతుందిగా, చెప్పండి. నీకు చెప్పే టైం ఉందిలేమ్మా. సరే నాన్నా. ఒక్క నిమిషం. హలో గణేష్. హాయ్ అనన్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉందామని కోరుకుంటున్నాను. అంటే అర్థం కాలేదు. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనన్య. హలో హలో హలో. ఏంటి, పెళ్లి గురించి అడిగానని ఏమైనా తప్పుగా అర్థం చేసుకుందేమో. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అనన్య, గణేష్. హలో హలో గణేష్, నేను సిరీన్ మాట్లాడుతున్నా. ఏమైంది? అనన్య నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? తను చిన్న ప్రాబ్లంలో ఉంది, అందుకే ఫోన్ ఎత్తట్లేదు. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటి? తనకొక బావున్నాడు, వాడే పెద్ద ప్రాబ్లం. ఏ అనన్య, ఏంటే ఈ మధ్య ఎప్పుడు చూసినా నీ ఫోన్ బిజీగా ఉంటుంది? ఎవడన్నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నావా? నువ్వెవరితో మాట్లాడితే వాడు చస్తాడు. నాతోనే నీ పెళ్లి. పిచ్చి పిచ్చి వేషాలైకు, అర్థమైందా? వాడి వల్లే తను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, అందుకే తను ఫోన్ ఎత్తట్లేదు. నువ్వేం బాధపడకు, తను నీకు తర్వాత కాల్ చేస్తుంది. వాళ్ళ బావ ఎక్కడ ఉంటాడు? ఓకే, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. అనిల్ ఎక్కడా? ఆ పాకలా సార్. రే వాడిని పంపి. అన్నా, మన ఏరియాలోకి ఎవడో కొత్తగా వచ్చాడన్నా. ఎవడ్రా నువ్వు? ఇక్కడ అనిల్ అంటే ఎవడ్రా? అన్న నీ ఎదురుగా పెట్టుకొని ఎవడని అడుగుతావేంట్రా నువ్వు? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, పక్కకు వస్తావా? మనకి పర్సనల్స్ అంటూ ఏముండవు, అంతా ఓపెనే. విషయం ఏంటో చెప్పు. అనన్య నీ మరదలే కదా? మరదలే కాదు, నా పెళ్ళం కూడా. ఏదైనా కావచ్చు, ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద అల్లరి చేయడం కరెక్ట్ కాదు. అల్లరి చేస్తాను, ఆడుకుంటాను. నా మరదలు నా ఇష్టం, అడగడానికి నువ్వెవడు బే? నీ మరదలు కాబట్టే నోట్తో చెప్పాను, అదే నా మరదలైతే. రేయ్, వీడెవడో చేతలతో చెప్తాడంట. వీడి సంగతి ఏంటో చూడండి రా.
మర్యాదగా చెప్దామని వచ్చా, నువ్వే ఇక్కడ దాకా తెచ్చుకున్నావు. అనన్య వాళ్ళ బావ అని ఒకే ఒక కారణం వల్ల నేను వదిలేస్తున్నా. నువ్వేంట్రా నాకు చెప్పేది? నిన్నిప్పుడే ఇక్కడే పాతి పెట్టేస్తున్నా. ఇప్పుడు కాదన్నా, తర్వాత చూసుకుందాం. హే అనన్య, నీకో విషయం తెలుసా? ఇప్పుడే గణేష్ వెళ్ళి మీ బావని చిత్త కొట్టాడంటే. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య, మీ బావ గురించి మొత్తం చెప్పేశా. ఇప్పటికీ మీ బావని ఎదిరించే కరెక్ట్ మగాడు దొరికాడే. ఆగవే! ఏయ్! ఏయ్ అనన్య, రావే బయటికి. ఎవరినో పంపించి నన్ను బెదిరిస్తావా? రావే బయటికి, రావే! తలుపుతాయి. ఏయ్, ఎంతసేపు దాక్కుంటావే? ఏయ్, రేపు తెల్లారేసరికల్లా నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటా. ఎవడొస్తాడో చూస్తాను. నీ బాబు వచ్చిన వదిలే ప్రసక్తే లేదే. నువ్వెంతసేపు దాక్కున్నా బయటికి రావాల్సిందే. మళ్ళీ వస్తానే, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఏం చేద్దామే? ఫోన్ ఇది ఎందుకు? హలో హలో గణేష్, ఎక్కడున్నావు? ఏమైందన్నయ్య? నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. అవును. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. నువ్వు రెడీయా? ఓకే ఓకే, మనం పెద్దోళ్ళతో మాట్లాడి గ్రాండ్గా చేసుకుందాం. ఇప్పుడే, ఈ క్షణమే. ఇప్పుడా? నీకోసం వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చే. సరే వస్తున్నా. ఏమైంది ఇంత సడన్గా? అన్నయ్య ఎక్కడికి? నీకో సర్ప్రైజ్. సరే సరే, అర్జెంట్గా వెళ్ళాలి, నేను మళ్ళీ వచ్చి చెప్తా. అన్నయ్య జాగ్రత్త. ఓకే. రే రే ఆ పాపు. అరే మావా, బతికే ఉన్నాడు రా. ఏం చేద్దాం? ఇవన్నీ చాలా రిస్కీ పనులు రా. ఏదైనా తేడా వస్తే స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి. అసలే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. మన టైం బ్యాడ్ అయితే మనమే చంపేసామంటారు. వచ్చారా? సరే సరే, త్వరగా బండి తీరా, పోదాం. ఐఎమ్ సారీ గణేష్, నా అజాగ్రత్త వల్ల నీ ప్రాణాలు పోయాయి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. జై, నువ్వు బాధపడకు. నా చావుకి నువ్వు ఒక్కడవే కారణం కాదు. ఆ రోజు మీరు వదిలేసి వెళ్ళాక చావు బతుకుల మధ్యలో ఉన్న నన్ను ఎవరో వచ్చి గొంతు నిలిమి చంపేశారు. కరెక్ట్ టైం దొరికారు నాకు కొడక. నాకు ఎదురు రావాలంటేనే భయపడతారు. అలాంటిది నీ వల్ల నా పరువే పోయిందిరా. నిన్నెలా వదిలిపెడతాను రా? రోజు నా చేతుల్లో నువ్వు చావాల్సిందే. నా చెల్లిని నీ చెల్లిగా చూసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అనన్యను కూడా నువ్వే పెళ్లి చేసుకో. ఈ విషయం అనన్యకి ఎప్పటికీ తెలియనివ్వనని నాకు మాట ఇవ్వు జై. అలాగే గణేష్. థ్యాంక్ యూ జై. సారీ. తాతయ్య, రామ్మా అనన్య, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను తాతయ్య. తాతయ్య, నీకో విషయం చెప్పాలి. నాకేంటమ్మా, మీ అమ్మా నాన్న నన్ను బాగా చూసుకుంటున్నారు. అనన్య, ఎంతసేపు అయిందో వచ్చి? ఎలా ఉన్నావు? ఇప్పుడే వచ్చానమ్మా. నాన్నేరి? పొలానికి వెళ్ళారు. రా, ఫ్రెష్ అప్ అవుతుంది గాని. మ్మ్. రామ్మా.
శుభాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోనుహృద్యానగమ్యం ఓం ప్రాణాయ స్వాహ మపానాయ స్వాహ వ్యానాయ స్వాహ బుధానాయ స్వాహ సమానాయ స్వాహ శ్రియకాంతాయ కళ్యాణనిధయ నిధయేత్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి కాలముచ్చహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ప్రసాదం పెట్టు. నాన్నా ఎప్పుడు చూసినా ఈ గుడికే తీసుకొస్తారు, ఏదైనా స్పెషల్ ఉందా? ఇదిగో మీ గారాలు పట్టి అడుగుతోంది, సమాధానం చెప్పండి. చిత్తం లేవోయ్. ఈ పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువేనమ్మా. ఈ గుడికి చాలా ప్రత్యేకతలున్నాయి. అమ్మా, మొదటిసారి మీ అమ్మను చూసింది కూడా ఇక్కడేనమ్మా. అమ్మా, వీళ్ళిద్దరి పెళ్లి చేసింది కూడా ఇక్కడే. అవునమ్మా. సమయం దొరికినప్పుడు ఈ గుడి విశేషాలన్నీ చెప్తానమ్మా నీకు. ఏవండి, మీ తండ్రి కూతుళ్ళిద్దరు తిరిగి కబుర్లు చెప్పుకుందరు కానీ నాకు ఇంట్లో బోల్డంత పనుంది. పదండి పదండి. అలాగే అలాగే. అమ్మా, చెల్లిని కూడా మనతోనే ఉంచుకుందామమ్మా. మీ అమ్మమ్మ తాతయ్యలకి అదంటే చాలా ఇష్టమమ్మా. కొద్ది రోజులు అక్కడే ఉండని. నీ పెళ్ళయ్యేంత వరకేనమ్మా, తర్వాత వచ్చేస్తుంది. అందమా అందమా ఇంత గొప్ప అందమా తననాననాననాననాననాననా అందమా అందమా. ఒరే అప్పిగా, నిన్ను చూసి ఎదుటోళ్ళు భయపడాలి గాని నువ్వు భయపడకూడదురా. ఐఎమ్ కమింగ్ కుము. పట్టదు వసే కుము. నేను అప్పిని. వసే కుము అన్నానా లేదో కుమ్మేశావు అంటే నీ పేరు కుమారి కదా, నేను ముద్దుగా కుము అని పిలిచాను. ఆ విషయం నేను కుమ్మకు ముందు చెప్పాలరా అప్పి. అయినా అప్పిగా ఇదేం వేషం రా, దయ్యం వేషం? నాకు భయం వేసింది. నా మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావని ఈ దెయ్యం వేషంతో వచ్చాను. నిన్ను చూసి భయపడి చచ్చాను. ముందే చెప్పి చావచ్చు కదా. నా ప్రేమకు చావు లేదని చెప్పడానికి వచ్చాను. అబ్బచా, నేను నలుపు, నా మనసు తెలుపు, నీ చేత తినిపిస్తాను పులుపు. సరే కానీ కానీలు అర్ధనాలు చలామణిలో లేవు. ఈ కుమారిని నా రాకుమారిలా చూసుకుంటాను. పూచి నాది, ఇంక నువ్వు ఏ పేచి పెట్టకు. అమ్మగారు నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. అయ్యగారు ఏంటే ఎప్పుడొచ్చినా చాలా దిగులుగా ఉండేదానివి, ఈసారి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? అదేం లేదమ్మా. నాన్న మీకొక పంతులు గారు రండి. అయ్యా నమస్కారం. రండి. శుభం. కూర్చోండి. అమ్మాయి నటింట్లో నడుస్తూ ఉంటే అమ్మాయి ముఖంలో పెళ్లి కల ఉట్టి పడుతున్నట్టు కనిపిస్తోందండి. ఏంటి పంతులు గారు, అమ్మాయి గారికి సంబంధాలు ఏమైనా తెచ్చారా? అయ్యగారు ఊహనాలే కాని రాజకుమారుల్ని వరుసలో నిలబెట్టేను. పంతులు గారు టీ తీసుకోండి. ఏమాయి బాగున్నావా? బాగున్నాను. అయ్యా చెప్పు చెప్పు. ఆ రాకుమారిని పక్కన పెట్టి ఆ కుమారితో నాకు పెళ్లి అయ్యేటట్టు ఏ యంత్రమో మంత్రమో సెలవివ్వండి. శుభమా అని పెళ్లి సంబంధాలు మాట్లాడుతుంటే మధ్యలో నీ కాగ్గోలేమిట్రా? పంతులు గారు వాడి కూడా వదిలేయండి, అసలు విషయానికి రండి. మన అమ్మాయికి ఏ మాత్రం తీసిపోకుండా కన్నబిడ్డలా చూసుకునేటువంటి బేషుగైన సంబంధం ఉంది. అలాగే పంతులు గారు. అయ్యా, ఓసారి అమ్మాయిని కూడా అడిగి చూస్తాను. అలాగేనయ్యా. ఏమా అనన్య, పంతులు గారు మంచి సంబంధం ఉందంటున్నారు, ఏమంటావు? అంటే నాన్న మీకొక విషయం చెప్పాలి. అది చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను నాన్నగారు. మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సరే అమ్మా, అబ్బాయి వాడిని ఒకసారి రమ్మని మాట్లాడదాం. అన్ని బాగుంటే పంతులు గారి చేత ముహూర్తం పెట్టిద్దాం. ఏమంటారు పంతులు గారు? శుభస్య శీఘ్రం. థ్యాంక్ యూ నాన్న. Come on, come on, come on, come on, yo.
పెద్దయ్య గారు ఏం చూస్తున్నారు? ప్రపంచాన్ని. బాగుందా? విశాలంగా ఉంది. మరి ఇదే విషయాన్ని అయ్యగారితో చెప్పమంటారా? అబ్బో వద్దు, ప్రపంచం చీకటైపోతుంది. ప్రయాణం బాగా జరిగిందా బావగారు? బాగా జరిగిందండి. రండి రండి. రండన్నయ్య గారు. అమ్మగారు, అమ్మగారు, ఓ అమ్మగారు ఇక్కడ ఉన్నారా? అమ్మగారు, ఈ విషయం మీకు తెలిసిందా? చెప్తేనే కదరా తెలిసేది. ఓగోరించో గాని చెప్పి చావు. అదే అమ్మగారు, మీ మేనకోడలికి పెళ్లి చూపులు అంటండి. అబ్బా, ఇక్కడ దవడ పెళ్ళింది, అక్కడ బాజ మోగుద్ది. మా అమ్మాయి అంతా చెప్పిందండి. తన ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్ను. ఇప్పుడు కూడా తనకు నచ్చిన వాడిని ఎంచుకుంది. నా కూతురి మాటను నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తాను. ఎందుకంటే అమ్మాయి అంత తేలిగ్గా ఎవ్వరిని ఇష్టపడదు. అమ్మాయి గారు, అబ్బాయి గారు కత్తిలా ఉన్నారండి. చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది నీకు. అలా కూర్చోమ్మా. మనం ఎంత చేసినా ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే కదా బావగారు. ఏమండి, కట్న కానుకల గురించి మాట్లాడండి. బావగారు, మరి కట్న కానుకల విషయం? అయ్యో బావగారు, నిలువెత్తు బంగారాన్ని మాకిస్తున్నారు. ఇంతకన్నా మాకింకేం కావాలండి? అవునన్నయ్య గారు, మీ అమ్మాయి ముందు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే. సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంటే ఇంకేం కావాలి? శుభం. ఏం ఆలస్యమైంది పంతులు గారు? వచ్చేసరికి. ఇంత ఆలస్యంగా వచ్చారే? రండి కూర్చోండి. కుమారి, కూర్చోండి. పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టండి. అయ్యా, దివ్యంగా ఉండాలి. దివ్యమైన ముహూర్తం ఉంది 4 రోజుల్లో. సరే అయితే ఆ రోజే నిశ్చితార్థాన్ని ఖాయం చేయండి. అమ్మా అనన్య, ఇలా రామ్మా. ఏవండి అన్నయ్య గారు, ఇవాళ నుంచి మీ అమ్మాయి మా ఇంటి కోడలు. అలాగే. అన్నయ్య గారు, మా ఇంటికి వచ్చేంత వరకు మా కోడలు జాగ్రత్త. అలాగే. ఎవరే వెళ్తుంది? అయ్యో అమ్మగారు, మీకు ఈ విషయం తెలీదా? అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందమ్మా. అర్జెంటుగా ఈ విషయం ఊరందరికీ చెప్పాలమ్మా. అన్నయ్య, ఏం నువ్వు చేస్తుంది? రా చెల్లెమ్మా, ఇదేనా రావటం? రామ్మా కూర్చో. ఏంటన్నయ్య, అనన్యకి సంబంధం చూసావంట? అవునమ్మా, మంచి సంబంధం. ఛే, నీకు తప్పనిపించడం లేదు? అదేంటమ్మా, నా కూతురు పెళ్లి చేయటం నాకు తప్పనిపించటం ఏంటి? అంటే ఆనాడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మా ఆయన నొప్పించి నీకు చేసిన మేలు మర్చిపోయావా? చేసిన మేలు ఇచ్చిన మాట మర్చిపోయే మనిషిని కాదమ్మా. అయితే ఇప్పుడు నువ్వు చేసేదేంటి? నువ్వు నాకు చేసిన మేలు ఎప్పుడో తీర్చేశాను. ఇక ఇచ్చిన మాట అంటావా? నీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు. చూస్తూ చూస్తూ నా కూతురు గొంతు కయ్యలేను. చూస్తా, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. శాంతం, నువ్వు నా చెల్లెలు వల్ల ఒకే ఒక కారణం చేత నేను ఇంతవరకు శాంతంగా ఉన్నాను. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వాడితోనే చేస్తాను, అంతే. అది చూస్తా. ఏరా నా ఏకైక పుత్ర, ఇల్లేంట్రా ఇంత సైలెంట్గా ఉంది? నా సైలెన్సర్ పెళ్ళం, అదే నీ మాతృమూర్తి ఇంట్లో లేదా ఏంటి? ఏమో నాన్న, నాకు తెలీదు. నన్ను డిస్టర్బ్ చేయకండి. సరిపోయింది పో. నాది నా లోకం,
నీది నీ లోకం, నీ అమ్మదంటావా అదో పెద్ద మాలోకం. ఏమైందా కాంతం, అలా అంబోర్లా ఊగిపోతున్నావంటే? అక్కడ మా అన్నయ్య అనన్యకి పెళ్లి సంబంధం ఖాయం చేశాడు. ఏంటమ్మా నువ్వు అనేది? ఇక్కడ మాత్రం మీరేం పట్టినట్టు ప్రశాంతంగా ఉన్నారు. అయిపోయింది, అంతా అయిపోయింది. నేను కన్న కళ్ళన్నీ ఆవిరైపోయాయి. నా ఇంటి కోడలు చేసుకుంటే మా అన్న ఆస్తి మొత్తం నాకే వస్తుందని ఎంతో ఆశపడ్డాను. కానీ మీరు చేసే పనుల వల్ల మొత్తం తలకిందులైపోయింది, సర్వనాశనం అయిపోయింది. అదేంటే మీ అన్న నీకు మాట ఇచ్చాడుగా? ఇచ్చాడు. ఇంటినే పట్టించుకొని మొగుణ్ణి బలాదురుగా తిరిగే కొడుకుని చూసి నా కూతుర్ని నీ కొడుకు ఎవరని నిర్మోహమాటంగా చెప్పేశాడు. పుట్టింట్లో మీ వల్ల నా పరువు పోయింది. అనన్య ఆస్తి మొత్తాన్ని పరాయి వాడు ఎవరో వచ్చి అనుభవిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. అయితే ఏం చేయాలో చెప్పమ్మా. ఏం చేయాలో నేను నీకు చెప్పాలా? హలో, చెప్పండి సార్. ఒకసారి నీతో మాట్లాడాలి. స్టేషన్కి వస్తారా అమ్మా? ఓకే సార్, ఈవినింగ్ కలుస్తాను సార్. ఓకే, రైట్. బాయ్ సార్. బాయ్. అయ్యగారు ఈ పెక్కేశాని. వాడిని వేసే వరకు నిద్రపోరు. ఏమైందన్నా అంత ఆవేశంగా ఉన్నావు? వాడిని వదిలిపెట్టద్దురా. ఎవడన్నాడు? అదేరా, నడి రోడ్లో మనల్ని అవమానించాడుగా. అవునన్నా, నన్ను కూడా చితక్కొట్టాడు. వాడి అంతు చూడాలన్నా. అదేరా, ఎలా ఎలా? ఆ రోజు గణేష్ ని చంపేసి యాక్సిడెంట్ లో చచ్చిపోయినట్టు చేయలే, ఇది కూడా అలాగే చెయ్యన్నా. వాడిని నా దగ్గరికి ఎలా రప్పించాలో అని ఆలోచిస్తున్నాను రా. నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా. చెప్పరా. అన్నా, ఆ రోజు బండి మీద వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని టచ్ చేస్తే ఫీల్ అయ్యాడు కదన్నా, దాని వైపు నుంచి ఆలోచించనా. అయ్యగారు శభాష్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ జై. అర్జెంటుగా కలవాలి అన్నారు. ఏం లేదు జై, ఈ కేసుని ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఎటువంటి ఆధారాలు దొరకడం లేదు. అందుకని ఈ కేసుని ఇంతటితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? సార్, నేను అదే పని మీద ఉన్నాను. ప్రయత్నిస్తే ఫలితం దొరకకుండా పోదు. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత దయవేచ్ఛ. సార్, నేను మళ్ళీ కలుస్తాను సార్. ఓకే జై, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే. హలో రేయ్, నీకు కావాల్సింది నువ్వు అమితంగా ప్రేమించింది నా దగ్గరుంది. రేయ్, మాట్లాడు. వద్దు, వీడిని నమ్మి నువ్వు ఇక్కడికి రావద్దు. నా కోసం నీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. నేను చచ్చినా పర్వాలేదు. హలో భార్గవి, ఎక్కడున్నావు? నీకు దమ్ముంటే వీరనగూడెం తోటలో ఉన్నాను, రారా. భార్గవి, భార్గవి, భార్గవి. ఇదే ప్లేస్ చెప్పారుగా. భార్గవి, 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 భార్గవి. ఏమైంది భార్గవి? ఎవరు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఇక్కడి నుంచి వెళ్ళిపో భార్గవి. వాడిని నేను చంపడానికి నీకేం స్కెచ్ పర్వాలేదు, చేశాడు. నేనున్నాను. ఏయ్, ఆ రోజు నా మరదల ముందే నన్ను కొట్టావు. నా మనుషుల్ని నన్ను తరిమి తరిమి కొట్టావు, అయినా సహించాను. నా
మరదల్ని నీ ఒళ్ళో వేసుకున్నావు. అది చాలక ఇప్పుడు దీంతో తిరుగుతున్నావు. నాకు కాబోయే పెళ్ళాన్ని నాకు కాకుండా చేస్తున్నావు. ఇక నువ్వేం చేద్దామన్నా నేను సహించను. నీ చావుకి శుభం కార్డు పడాల్సిందే. ఆగు, నీ చేతిలో ఉన్నది పడే. ఏమైందన్నయ్య? అన్నయ్య, అన్నయ్య, చూడు. ఏడవకమ్మా, జయన్ ఉన్నాడుగా, నీకేం కాదు, సరేనా?
చెల్లి జాగ్రత్త. సరే. అన్నయ్య 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 నన్ను వదిలేయొద్దు. అన్నయ్య ఇప్పుడు అడిస్తే ఏం లాభమే? వాడిని గారాబంగా పెంచినప్పుడు, వాడు అడిగిందల్లా ఇచ్చినప్పుడు, చెడు తిరుగులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఆడవలసింది. ఉన్న ఒక్క కొడుకుని సరిగ్గా పెంచలేదని ఆడవలసింది. నీ ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్ట అంటూ వాడిని నెత్తిని పెట్టుకుని పెంచావు. హద్దు అదుపు లేకుండా పెంచావు. నీకు నాకు చివరికి కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. నీ ఆస్తితో నువ్వే ఊరేగు. ఏమయ్యా, తాపీగా కూర్చుని బాధపడుతున్నావా? ఏనాడన్నా నీ కొడుకుని సక్రమంగా పెంచావా? నీ తిరుగుళ్ళకి, వ్యసనాలకి నా జీవితాన్ని ఎలాగో నాశనం చేసావు. నిన్ను చూసి వాడు కూడా చెడిపోయాడు. కడకి వాడే లేకుండా పోయాడు. ఏ ఏ చెయ్యి లేస్తుంది. ఇది ఈ పౌరుషం కొడుకు గాడి తప్పినప్పుడు ఉండాల్సింది. నా మీదే చెయ్యి లేస్తుంది. కాంతం ఎవరి దగ్గర లొంగేదే లేదు. నన్నే కొడతావా? అందరి ముందు నన్ను గయ్యాడి చేసావు కదయ్యా. గయ్యాలు కాక ఇంకేంటి? ఈ దెబ్బ ముందే పడుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. చిచి, నీకు ఎంత చెప్పినా దండగే. నేను కూడా ఈ క్షణం నుంచి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. నువ్వే ఊరేగు. ఏమండి, ఏమండి, నన్ను క్షమించండి. మీరు కూడా వదిలేసి వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బ్రతకాలండి? నేను క్షమించేదే లేదే. ఇవాళ వచ్చిందే బుద్ధి నీకు. ఆనాడే నీ కొడుకు నువ్వు నా మాట ఉంటే ఈ రోజు ఇలా జరుగుండేదే కాదు. మీరు కూడా అలా అంటే నేను ఎవరికి చెప్పుకోవాలండి? మీరే ఇంటి పట్టునుంటుంటే, మీరే అన్ని సక్రమంగా చూసుకుంటుంటే నేను ఇలా తయారయ్యేదన్నా. ఇప్పుడు నువ్వు నేను ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. బాధపడే ప్రయోజనం లేదు. లోపలికి రానయా. నానా, ఇప్పటి వరకు నేను చెప్పానే జే అన్నయ్య తినే. నమస్తే అండి. కూర్చో. సారీ సార్, నా వల్లనే గణేష్. జై, ఈ విషయంలో నీ తప్పేం లేదు. జరిగిందంతా భార్గవి చెప్పింది. లేదు సార్, ఆ రోజు నా నిర్లక్ష్యమే ఈరోజు ఇంతమంది బాధకు కారణమైంది. విధిరాతనెవ్వరూ తప్పించలేరు. అయినా నువ్వున్నావుగా జై. లోపలికి వెళ్ళి అబ్బాయిని బాగా చూసుకోవే. చిప్పు పిన్ని. తప్పు చేస్తున్నావు జై. ఇవన్నీ చెల్లెలు పెళ్లి తర్వాతే. ఏమైంది జై? అనన్య, నాకు దీనికి కొంచెం టైం కావాలి. ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం ఏం లేదు. కొంచెం అర్థం చేసుకోవా ప్లీజ్? సరే. ఓహ్